నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్తో కూడుకున్న పని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ తీవ్ర ఒడిదుడుకులుంటాయి. ఇటీవల పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగ్గా స్టాక్ మార్కెట్లు తీవ్ర కుదుపులకు లోనయ్యాయి. ఈ క్రమంలోనే చాలా స్టాక్స్ దారుణంగా పతనమయ్యాయి. తర్వాత మళ్ళీ కోలుకున్నప్పటికీ రిస్క్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా కొంచెం తక్కువ రిస్క్తో ఉండే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి ప్రోత్సహిస్తుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా సంపద దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పెరుగుతుందని చెబుతుంటారు. మ్యూచువల్ ఫండ్లలో ముఖ్యంగా సిప్ పెట్టుబడులపై చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. నెల నెల తోచినంత ఇన్వెస్ట్ చేసేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మంచి రిటర్న్స్ అందించే ఫండ్స్ చాలానే ఉంటాయి. అలా అని గత రిటర్న్స్ ను మాత్రమే ప్రతిపాదికగా తీసుకోవద్దు. ఇంకా చాలా అంశాల్ని పరిశీలించాలి. చాలా వరకు ఈక్విటీ ఫండ్స్ సగటున ఏడాదికి 12% వరకు రిటర్న్స్ ఇస్తుంటాయి. ఇక్కడ గ్యారంటీ రిటర్న్స్ మాత్రం ఉండవు. అంతకంటే ఎక్కువ రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. మనం ఇప్పుడు గత 3 ఏళ్లలో అద్భుతమైన రిటర్న్స్ అందించిన బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి చూద్దాం. 3 సంవత్సరాల వ్యవధిలో ఏకంగా సగటున 25.35% రాబడి అందించింది, అగ్రస్థానంలో నిలిచింది. ఈ స్కీమ్ 2020 ఫిబ్రవరి 25న లాంచ్ అయింది. ఇది వాల్యూ రీసెర్చ్ నుంచి 5 స్టార్ రేటింగ్స్, మార్నింగ్ స్టార్ నుంచి 4 స్టార్ రేటింగ్స్ అందుకుంది. ఈ కాలంలో ఎటు చూసినా బెంచ్ మార్క్ ఇండెక్స్ ను మించి రాబడి అందించింది. ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి చూస్తే 2021లో 52.45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 2022లో 6.13% నష్టపోయింది. 2023లో చూస్తే మళ్ళీ 53.60%, 2024లో 43.12% వృద్ధిని నమోదు చేసింది. 2025లో మళ్ళీ 1.13% నష్టాలనిచ్చింది. ఇలా ఓవరాల్గా సగటున 25.35% రిటర్న్స్ అందించి ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. పెట్టుబడి రాబడి పరంగా చూస్తే నెల నెల 10,000 చొప్పున సిప్ చేసిన వారికి 3 ఏళ్లలోనే 4.35 లక్షలు అందించింది. ఇక్కడ 3 ఏళ్లలో పెట్టుబడి మొత్తం 3.60 లక్షలుగా ఉంటుంది. ఇదే 5 ఏళ్ల వ్యవధిలో చూస్తే 10,000 సిప్తో చేతికి 9.97 లక్షలు వచ్చాయి. ఇక్కడ వార్షికంగా సగటున 21.50% రాబడి అందించింది. లంసం పెట్టుబడులు చూస్తే 1 లక్షకు 3 ఏళ్లలో 1.97 లక్షలు వచ్చాయి. అదే 5 ఏళ్లలో లక్షను 2.27 లక్షలుగా మలిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.